ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాను. తండ్రి పాటల ద్వారా ప్రార్థనతో ఆయన అలాగే పిల్లలు చెప్పినటువంటి సందేశాల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించి గద్దించి తండ్రి బలపరిచిన విధానాన్ని బట్టి నేను సూచిస్తున్నాను. తండ్రి ఇంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి భాగ్యాన్ని కల్పించినందుకు మిమ్మల్ని స్థుతిస్తాను. ఇదిగో తండ్రి 2026 సంవత్సరం తండ్రి మొదటి మాసంలోనైనా చివరి వారంలో తండ్రి ఇంతకాలం మీరు మాతో ఉండి నేర్పిస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్క మాటను బట్టి మీకు మనసు చెల్లిస్తున్నాను. తండ్రి ఇంతవరకు నేర్చుకున్న ప్రతి విషయాన్ని నేను మర్చిపోకూడదు తండ్రి, గుర్తు తెచ్చుకొని తండ్రి నేను మరొకసారి ఒక సందులోకి వచ్చి వినబడిచిన మాటలను మన తండ్రి మనం ధ్యానిస్తాం. తండ్రి దాన్ని అర్థం చేసుకునే వివేచనను తండ్రి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మాకు నీకు దయచేయమని కొంచెం ఇదిగా నేను కేవలం తండ్రి వీరిని విడిచిపెట్టేవారు కాకుండా తండ్రి మేము ప్రతి ఒక్క మాటను తండ్రి నేను యోచించి తండ్రి నేను ఉన్నది ఉన్నట్టుగా తండ్రి సత్యాన్ని గ్రహించి తండ్రి మీరు అనుకున్నటువంటి ప్రతి ఒక్క పని మన తండ్రి మా ద్వారా జరిగించుటకు తండ్రి మమ్మల్ని మేము తండ్రి మీకు అప్పగించుకోండి. తండ్రి మీకు ఇష్టంగా మాడి కృపను అనుగ్రహించమని వేడుకోవచ్చు. తండ్రి మరొకసారి వినపరిచిన వాక్యం కేవలం తండ్రి వీరికి మాత్రమే కాకుండా తండ్రి మీకు జీవితాల్లో నన్ను అన్వయించుకుని వారుగా మేము కృపను అనుగ్రహించమని వేడుకోవచ్చు. ఈ కొద్ది మాటలు మా ప్రియ ప్రభు రక్షకుడినైనటువంటి క్రీస్తు చేసిన వాడు వేడుకొచ్చినాం తండ్రి. కొంచెం బేస్ తగ్గించాలి. హలో 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 యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. Gospel of John, chapter number 14, verse number 6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. చాలు మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను నేను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు ఈ విధంగా అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. గత వారం మనమంతా కూడా సృష్టిని పరిశీలిస్తాం. సృష్టిలో ఒక పద్ధతి అనేది మనకు కనబడతాం. సృష్టిలో మనకి ఒక పద్ధతి అనేది కనబడతాం. ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. మొదటి అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం చదువు. జెనసిస్ చాప్టర్ నెంబర్ 1 వర్స్ నెంబర్ 31. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది.
అస్తమయమును ఉదయమున కలుగా 6వ దినం ఆయన. చాలు. ఇక్కడ దేవుడు తాను చేసినదంతా కూడా చూసినప్పుడు ఏ విధంగా ఉందంట? మంచిగా ఉందా? చాలా మంచిగా ఉందా? చాలా మంచిగా ఉంది. ఇక్కడ చాలా మంచిగా ఉంది అని మనం మాట్లాడుకుంటున్నామంటే సింపుల్గా, అంటే మనకు అర్థమయ్యే భాషలో ఒకదాన్ని మనం బాగుంది లేకపోతే మంచిగా ఉంది అని చెప్పేటప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుంది? ఏ అనుభూతితో ఆ మాటను మనం చెప్తా ఉన్నాం? ఉదాహరణకు మీరు ఒక పండును తిన్నారనుకోండి, ఆ పండు బాగుంది అని అంటే దాని అర్థం ఏంటి? టేస్ట్, స్మెల్. పండుకున్నటువంటి రుచి, టేస్ట్, స్మెల్ అంటే వాసన. ఓకే, చూడడానికి దాని యొక్క ఆకారం, ఆకర్షణీయంగా రమ్యంగా ఉండడం. దీని అంతటిని బట్టి మీరు ఏమంటున్నారు? పండు బాగుంది అని అంటున్నారు. రైట్. అయితే ఇదే ఉదాహరణను మనము వేరే వాటికి అప్లై చేస్తే ఒక చైర్ని తీసుకోండి. ఈ చైర్ బాగుంది అని మనం చెప్తున్నామంటే ఏమన్నట్టు? ఏమన్నట్టు? అది విరిగిపోనిదిగా ఉంది. అంటే చైర్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? సహజంగా 4 కాళ్ళు ఉంటాయి. 4 కాళ్ళు కూడా ఉన్నప్పుడు మాత్రమే దానిపైన మనం ఏం చేయగలుగుతాము? కూర్చోగలుగుతాం. ఒకవేళ అది కూర్చోవడానికి అంటే 3 కాళ్ళే ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం కూర్చోగలుగుతాము దానిపైన? కూర్చోలేము. అప్పుడు మనం ఏమంటాము? చైర్ సరిగా లేదు, లేకపోతే బాగోలేదు. అంటే చైర్ కూర్చోవడానికి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమంటున్నాం? దాన్ని బాగుంది అని అంటున్నాం, లేకపోతే సరిగ్గా ఉంది అని అంటున్నాం. అదే కుర్చీకి 4 కాళ్ళు కాకుండా 3 కాళ్ళు మాత్రమే ఉంటే మనం ఏమంటున్నాము? సరిగ్గా లేదు, లేకపోతే విరిగిపోయింది అని అంటున్నాం. అవునా? రైట్. ఇక్కడ చాలా మంచిదే ఉంది అని చెప్పే లేకపోతే వాడిన ఈ పదానికి అర్థం ఏంటంటే ఆపోజిట్, అంటే వ్యతిరేకమైనటువంటి పదం ఏంటి? సరిగా లేదు, లేకపోతే బాగోలేదు. బాగోలేదని అంటే ఏమని చెప్పుకున్నాం ఇప్పుడు? అంటే కుర్చీ దేనికోసము? కూర్చోడానికి. కానీ కుర్చీ కూర్చోడానికి వీలు లేకుండా ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం? కుర్చీ బాగోలేదు. కుర్చీ బాగోలేదు అంటే కూర్చోడానికి అది యోగ్యమైనది కానటువంటి వస్తువు. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి భూమి ఏ విధంగా ఉందో ఒకసారి చదవండి. 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు చాలు. జస్ట్ ఒకసారి జాగ్రత్తగా వినండి. కూర్చో. రైట్. ఒకసారి జాగ్రత్త మళ్ళీ ఒకసారి 1వ వచనాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. 2వ వచనాలు 2వ వచనంలో భూమి నిరాకారం గాను శూన్యము గాను ఉండేది. చాలు. భూమి ఏ విధంగా ఉంది? నిరాకారం అంటే నిరాకారం, ఏ ఆకారం లేనిదా? ఓకే, నిరాకారానికి ఇంకో పదం ఏంటి? అర్థం, ఇంకో అర్థం. ఒక వస్తువుని, అంటే ఇందాక మనము పండుగ ఉదాహరణ తీసుకున్నాం కదా, పండు తినే ఆహారం. ఒక పండుని మనము ఇది వద్దు బాగాలేదు అని పక్కన పెడుతున్నామంటే దాన్ని ఏమంటారు? సరిగా లేదు. సో మనం ఏం చేసాము? పక్కన పెట్టేయడం. పాడైంది కాబట్టి పక్కన పెట్టేయడం. దాన్ని ఏమంటారు? రిజెక్ట్ చేయడం అని అంటాం.
రిజెక్ట్ చేయడాన్ని తెలుగులో ఏమంటారు? నిరాకరించడం, లేకపోతే తృణీకరించడం. అవునా? ఇప్పుడు భూమి ఏ విధంగా ఉంది? ఇక్కడ నిరాకారం ఉంది, అంటే ఏమి లేదు, తృణీకరించబడిందిగా ఉంది, నిరాకరించబడిందిగా ఉంది. ఎందుకంటే ఇంకా అదే దేంతో లేదు. కింద రాయబడినటువంటి మొత్తం 30 వచనాలు చదువుకుంటే 30 వచనాల్లో వచ్చి దేవుడు చేసినటువంటి సృష్టి కార్యక్రమంలో ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా భూమిపైన చేయబడలేదు. అంటే మనం ఇక్కడ ఒక బిడ్డ పుట్టంగానే నాకు కావాల్సింది ఏంటి? కాదు, కరెక్ట్, గాలి కావాలి. రైట్. వాడు పుట్టి బయటికి రాగానే గాలి లేదనుకోండి ఏమవుతాడు? చనిపోతాడు. ఊపిరాడక చనిపోతాడు. సో పాలు కంటే ముఖ్యం ఏంటి? గాలి. సో గాలి అనేది దేవుడు దాన్ని సృష్టిలో ముందే పెట్టేశాడు. సో ఇప్పుడు ఇక్కడ భూమి ఏ విధంగా ఉంది? నిరాకారం ఉంది, అంటే రిజెక్టెడ్ పీస్ అని అంటుందా? అలా ఇన్కంప్లీట్ కూడా కాదు, మొత్తం నిరాకారం, ఏమీ లేదు. అందుకే అక్కడ శూన్యముగాను అని రాశాడు. అయితే నిరాకారం అని అంటే ఇంకో విధంగా చెప్పాలనంటే కింద 3 కమ్మి ఉండని అయిపోయింది కదా. నెక్స్ట్ లైన్ చదవండి. చీకటి ఎక్కడ ఉంది? అగాధ జలము పైన కమ్మి ఉండేది. ఆ తర్వాత దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నాయి. రైట్. ఇక్కడ మనకి 2 వచనాలు కనబడతా ఉన్నాయి, 2 సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఒకటి, చీకటి అనేది ఎక్కడుంది? జలముల పైన అల్లాడుతూ ఉంది. మరొకటి, దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుతుంది? జలముల పైన అల్లాడుతుంది. మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా కూర్చుంటే సముద్రపు అలలు మనకి ఏ విధంగా ఉంటాయి? అవి చూడడానికి లేకపోతే వినడానికి సౌండ్ చేస్తూ అలలతో అలలు ఎగిసిపడే టైంకి మనకి ఒక భయం అనేది పుట్టుకొస్తూ ఉంటుంది. అవును, రైట్. అయితే దాన్ని మనము ఆ భయాన్ని లేకపోతే ఆ యొక్క గందరగోళాన్ని మనం ఏమనొచ్చు అంటే కేయాస్ అని అంటాం. కేయాస్ అంటే గందరగోళం. మీరు అలానే ఎప్పుడైనా చూసినప్పుడు దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, అంటే అది వచ్చే ఒక పద్ధతి ఉంటుంది. కానీ ప్రతిసారి అది వచ్చి కొట్టేటప్పుడు దానికి ఉన్నటువంటి రూపం ఏదైతే ఉంటుందో లేకపోతే షేప్ ఏదైతే ఉంటుందో అది సేమ్ ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అర్థమవుతుందా? అయితే దేవుడు సృష్టిని చేసేటప్పుడు నేను లాస్ట్ టైం చెప్పాను, ప్రతి దాంట్లో ఏం పెట్టాడు? ఒక ప్యాటర్న్ అనేది దేవుడు పెట్టాడు. అవునా? ఇక్కడ కూడా సృష్టిని చూస్తున్నప్పుడు మనము సృష్టిలో మనకి ఏం కనబడతా ఉంది? ఒక ప్యాటర్న్, అంటే ఒక పద్ధతి అనేది కనబడతా ఉంది. రైట్. ఒకసారి దీన్ని ఇట్లాగే పెట్టుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుంచి ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలనెలకు ఫలించుచు
రైట్. దేవుని యొక్కయు చాలా సిస్టర్. అట్లాగే 21:4 నుంచి చదవండి. మొదటి నుంచి చదవండి. 4 కానీ మొదటి నుంచి చదవండి. అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయింది, సముద్రమును ఇకను లేదు. చాలు. ఇక్కడ ఇంకో ప్యాటర్న్ కనబడతా ఉంది. ఇప్పుడు ఏంటి? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. దేవుడు మొదట్లో ఏం చేశాడు? భూమి ఆకాశాన్ని చేశాడు. రైట్. అయితే మొదటి ఆకాశమును మొదటి భూమి ఏమైపోయినాయి? గతించిపోయాయి. సముద్రము ఇకను లేదు. ఇంతకుముందుకు చీకటి ఎక్కడ అల్లాడుతుంది? జలముల పైన అల్లాడుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం లేదు? సముద్రం లేదు. రైట్. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలందరూ. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే ఆల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు. తప్పికొను వానికి జీవ జలమున బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకోను. నేను అతనికి దేవుడనై ఉండును. అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. చాలు. రైట్. ఇది దేవుడు చేసినటువంటి ఇంకో పని. ఈ పనిలో ప్యాటర్న్ వేరు, అంటే పద్ధతి వేరు. ఓకేనా? రైట్. నేను ఈరోజు ల్యాప్టాప్ తీసుకురాలేదు. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల నేను తీసుకురాలేదు. కాబట్టి మీకు మామూలుగానే ఏదైనా వస్తువుతో చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది కనబడుతుంది కదా ఇక్కడ పైన, ఇది ఒక పాయింట్ అనుకోండి. ఓకేనా? ఇది ఒక పాయింట్. వీటి నుంచి ఇలా ఒక గీత ఉందని అనుకోండి. ఓకే, ఇక్కడ వరకు ఒక గీత ఉంది. రైట్. మనము టైంని ఏ విధంగా చూసుకున్నాము? సమయం ఒక సృష్టి. అది ఎలా మూవ్ అవుతుంది? ఎలా పోతుంది సమయం అనేది?
రైట్. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అనేది మన క్లాసిఫికేషన్, అంటే అది 3 శ్రేణులలో ఉంటుంది. కానీ ఎలా పోతుంది? ఇలా సూటిగా వెళ్తుందా? ఒకటే గమ్యం వైపు వెళ్తుందా అది? లేకపోతే ఇలా వెళ్ళి ఇలా ఏమైనా వెళ్తుందా? లేదు. సూటిగా సరిగ్గా ఒకటే గమ్యాన్ని పట్టుకొని అది వెళ్తా ఉంది. రైట్. అయితే దీన్ని ఏమంటామంటే మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ అనుకోండి, ఒక గీత. ఆ లైన్ స్ట్రైట్గా వెళ్తుంది అనుకోండి, అంటే సరైన మార్గంలో వెళ్తుంది అనుకోండి, ఏమంటాం దాన్ని? సరిగా ఏమంటాం? గమ్యానికి అది వెళ్తుందని అంటాం. అవునా? అవునా కదా? రైట్. అదే గీత ఇక్కడ నుంచి మొదలై ఇక్కడ వరకు వచ్చి ఆ తర్వాత ఇది వచ్చేసింది అనుకోండి, ఏమంటాం? అది వంకరగా వెళ్తుంది. అవునా? వంకరగా వెళ్తుందని అంటాం. రైట్. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కాబట్టి దేవుడు తాను చేసినటువంటి ప్రణాళికలో సమయం ఒక భాగం. నేను ఆల్రెడీ ముందే మీకు చెప్పడం జరిగింది. మొదటి రోజు ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనము మీరు ఇంటికి వెళ్ళి చూడండి. ఓకేనా? రైట్. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. సమయం అనేది సృష్టిలో ఒక భాగం. ఎందుకు పెట్టాడు దేవుడు అనేది కూడా అక్కడే మనకి వాక్యం ద్వారా ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనకి ఎన్నో ప్యాటర్న్స్, అంటే పద్ధతులు, నేను చెప్పాను కదా, ఎన్నో పద్ధతులు ఉంటాయని చెప్పాను నేను. అందులో మన జీవితానికి సంబంధించి దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. మన జీవితానికి సంబంధించి దేవుడు ఏం చేశాడు? ఒక పద్ధతిని పెట్టాడు. ఏంటి ఆ పద్ధతి? ఆ పద్ధతి ఏంటంటే మరణం, జననం, మరణం, పునరుద్ధానం. మరణం, జననం, మరణం, పునరుద్ధానం. లైఫ్, డెత్ అండ్ రిజరక్షన్. ఏంటది? లైఫ్, డెత్ అండ్ రిజరక్షన్. ఇది దేవుడు మన కొరకు చేసినటువంటి ప్రణాళిక, ఒక పద్ధతి, మనం జీవించవలసినటువంటి పద్ధతి. అయితే ఈరోజు మనం చాలామంది ఏమనుకుంటామంటే మరణం వరకే అయిపోతుందని అనుకుంటాం. మరణం వరకే మనం చేయాల్సినవి కానీ, మనకున్నటువంటి ఆశలు కానీ ఏవైనా కానీ ఏమంటాం? మరణం వరకే ఏదైనా చేయగలుగుతాం కదా, తర్వాత ఏం చేయలేము అని అంటాం. అవునా? రైట్. కానీ మరణం తర్వాత కూడా చేయాల్సినవి ఉన్నాయని చెప్పేసి మనకి బైబిల్ ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దీంట్లో ఇందాక చెప్పినట్టు గీతని 2 భాగాలు, అంటే 3 భాగాలుగా మనం విడదీస్తే ఆ సమయం ఏదైతే ఉందో అదేంటి? మన జీవితం, అంటే మనం బ్రతికే కాలం. మనం బ్రతికే కాలాన్ని 3గా విడదీసేయండి. 3గా విడదీస్తే ఏముంటుంది? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. కానీ ఇందాక చెప్పినట్టు జననం, మరణం, పునరుద్ధానం. ఏముంటుంది? జననం, మరణం, పునరుద్ధానం. అయితే ఈ పద్ధతిలో ముందొచ్చేది ఏంటి? జననం అంటే జీవం, లైఫ్. ఈ జీవంలో చేయాల్సిన పనులన్నీ దేవుడు ఏం చేశాడు? రాయించేశాడు. అవునా? ఒకసారి మళ్ళీ నేను చెప్తాను వినండి. ఈ 3 లైన్లు కనబడతా ఉన్నాయి కనీసం వెనకాల ఉన్న వాళ్ళకి. రైట్. ఇప్పుడు 1, 2, 3 ఇవి మాత్రం ఇక్కడ మాత్రమే మీరు దృష్టి పెట్టండి. ఇదేంటి? జీవం. రైట్. లైఫ్. ఇదేంటి?
మరణం అంటే డెత్. ఇదేంటి? పునరుద్ధానం అంటే రిజరెక్షన్. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీలో మనం ఎక్కడి వరకు రావాలి? పునరుద్ధానం వరకు రావాలి. మనం ఇక్కడే మధ్యలో అయిపోయినాం అనుకోండి, మన జీవితానికి ఏమైనా పర్పస్ ఉందంట? లేదంట. లేదు. మన జీవితానికి దేవుడు అనుకున్నటువంటి చిత్తాన్ని మనం సంపూర్తి చేయనటువంటి వారంగా మనం ఉంటాం. కాబట్టి జీవితం అంటే జీవం మనకి ఇచ్చాడు దేవుడు. జీవితం అనేది మనకి రన్ అవుతా ఉంది, వస్తూ ఉంది. ఇక్కడ మనం ఏమవుతాం? చనిపోతాం. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి మనం ఆగిపోతున్నామా? లేదు. తర్వాత ఏమవుతున్నాం? మళ్ళీ ఏమవుతున్నాం? తిరిగి బ్రతికించబడుతున్నాం, అంటే లేపబడుతున్నాం, మళ్ళీ పునరుద్ధానం అవుతున్నాం. ఇది మనకి బైబిల్ నేర్పించేటువంటి పాఠం. రైట్. ఇప్పుడు నేను వేరే విషయాల గురించి మాట్లాడవలసింది కానీ మామూలుగా వేరే విశ్వాసంలో మనం వెళ్తే, లేకపోతే వేరే విశ్వాసాన్ని బట్టి మనం ఆలోచిస్తే, మీరు ముందేమవుతారు? జీవం అంటే జీవితానికి వస్తారు, బ్రతుకుతారు. తర్వాత ఏమవుతారు? మరణిస్తారు, చనిపోతారు. ఆ తర్వాత ఏమవుతారు? మళ్ళీ ఏమవుతారు? మళ్ళీ లేపబడరు. మీరు చనిపోయిన వాడిని లేపడం అనేది పునరుద్ధానం అంటారు. అర్థమవుతుందా? మళ్ళీ పుట్టడం మీరు, పునరుద్ధానం మీరు. మళ్ళీ పుట్టడం అంటే మళ్ళీ జన్మించడం వేరు. చనిపోయిన వారం మళ్ళీ బ్రతికి రావడం, తిరిగి లేవడం, అది పునరుద్ధానం. సో పునరుద్ధానానికి మళ్ళీ జన్మించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు వేరే విశ్వాసాలలో మనం చూసుకుంటే మనకి ఇలా నేను చెప్పినట్టు 1 2 3 ఇట్లా లీనియర్గా ఉండదు మనకి, అంటే ఒక స్ట్రైట్ గీతలా ఉండదు. ఎలా ఉంటుంది మరి? ముందేంటి? జీవితం అంటే జననం. తర్వాత ఏముంటుంది? మరణం. ఆ తర్వాత పునరుద్ధానం ఉండదు. ఇంకా మళ్ళీ ఇంకా తిరగాలి, ఇంకో జన్మ అనేది ఉంటుంది వేరే విశ్వాసంలో. మళ్ళీ ఇంకో జన్మ ఉంటుంది, మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు. పునరుద్ధానం ఎక్కడుంది? ఇక్కడ పునరుద్ధానం కనబడతా ఉందా? లేదు. పునరుద్ధానం అనేది మనకి ఏ విశ్వాసంలో కూడా కనబడదు. దేవుడు మన కోసం చేసినటువంటి ఒక చిత్తం, లేకపోతే ఒక ప్రణాళికలో మన జీవితం ఎలా ఉంది? జీవితం సాఫీగా ఇలా ముందుకు పయనిస్తూ ఉండాలి, స్ట్రైట్గా. అంతేగాని నువ్వు బ్రతుకు, చనిపో, మళ్ళీ బ్రతికిస్తా, మళ్ళీ చనిపో, అలా ఏమైనా కనబడతా ఉందా? అది కాదు మనం బ్రతికే పద్ధతి. మనం బ్రతికే పద్ధతి ఏ విధంగా ఉంది? జననం అంటే జీవితంతో మొదలవుతుంది, మరణం, ఆ తర్వాత పునరుద్ధానం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆర్డర్, అంటే ఒక క్రమం. ఈ క్రమం కాకుండా ఇంకో క్రమం ఉంది, అది సరైన పద్ధతి అని మీరు అంటే మనం మాట్లాడవచ్చు దాని గురించి. రైట్. ఇప్పుడు ఈ క్రమం, ఈ పద్ధతి, లేకపోతే దానికి మరొక పేరు ఏంటి? యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును. చాలు, ఇక్కడ ఆగాలి. యేసు నేనే మార్గమును అని అంటున్నాడంటే ఏంటో మార్గము? మార్గం అంటే ఏంటి? మార్గం అంటే ఇక్కడ ఉదాహరణకు
అబ్దుల్ కలాం ఉన్నారు అనుకోండి, అంటే ఇప్పుడు పేరు ఉన్నారు అనుకున్నా అంటే మళ్ళీ ఎట్లా అనుకోవాలి కదా అని కదా. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం ఆయన మార్గాలలో నడుస్తున్నాం అని అంటే, నేను ఒక పదాన్ని వాడాను ఇక్కడ. ఏంటది? ఒకటి స్ఫూర్తి, ఇంకోటి మార్గం. మార్గం అంటే ఆయన నడిచిన బాటలో నడవడం, మార్గం ఆయన దారి. అంటే ఆయన ఏ విధంగా జీవించాడు, ఆయన ఏ విధంగా జీవించాడో అలాంటి జీవితంలో మనం జీవించాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. రైట్. ఇప్పుడు యేసుప్రభు వారు భూమి మీదకి రావడానికి గల కారణాలలో ఒక కారణం ఏంటంటే, మనిషి జీవితాన్ని ఆయన ఏ విధంగా ఉంటుందా అని చెప్పి చూపించడానికి వచ్చినటువంటి సందర్భం. అందులో ఆయన ఈ మాట చెప్తా ఉన్నాడు. చదవండి ఒకసారి మళ్ళీ. యేసు నేనే మార్గమును. చాలు, నేనే మార్గాన్ని. మార్గం అంటే ఏంటి? దారి, పాత్. ఇది ఒక విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరొక విధంగా మార్గం అంటే ఏంటని చెప్పాను? పద్ధతి, లేకపోతే ఒక క్రమం. పద్ధతి లేకపోతే క్రమం ఏంటి? యేసుప్రభు భూమిపైకి వచ్చాడు. ఆయన భూమిపైకి రావడంతో ఏం మొదలైంది? జీవితం మొదలైంది. అవునా? రైట్. ఆ తర్వాత ఆయన జీవించి ఏమయ్యాడు? చనిపోయాడు. ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ బతికాడా? లేదు. మళ్ళీ బతకడం అంటే మళ్ళీ జన్మించి మళ్ళీ బతకడం అది కాదు. ఆయన ఏమయ్యాడు మరి? లేపబడ్డాడు. మరణం నుంచి తిరిగి లేపబడ్డాడు. దాన్ని మనం ఏమంటున్నాం? పునరుద్ధానం. అవునా? రైట్. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి మనకి ఏమేమి ఇచ్చారు? ఏ మార్గం ఇది? మనం జీవించే మార్గం. మనుషులకంటూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గము ఆయన వచ్చి ఏం చేశాడు? చూపించాడు. దాంట్లో మొదటిది ఏంటి? మొదటిది జీవితం, రెండవది మరణం, మూడవది పునరుద్ధానం. ఇప్పుడు మన జీవితం ఎప్పుడైపోతుంది? రైట్. ఇక్కడ 2 ప్రశ్నలు అడగాలి మీరు. ఎక్కడ అడుగుతున్నారు కదా అని అడగాలి. భూమిపైన అడుగుతున్నారా, పరలోకంలో అడుగుతున్నారా? భూమిపైన అయితే మరణంతో మనది ఏమవుతుంది? ముగించబడుతుంది జీవితం అనేది. అయితే పరలోకంలో అయితే పరలోకంలో స్టార్ట్ అవ్వదు, పరలోకంలో కంటిన్యూ అవుతుంది. పరలోకంలో ఏమవుతుంది? కంటిన్యూ అవుతుంది. అందుకే మీరు చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. రెండవ వచనం నుంచి చదవండి. నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును, అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగి వచ్చుట చూచుతాను. చాలు. తర్వాత 5వ వచనం. 5. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. చాలు సిస్టర్. దేవుడు 5వ వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు? సమస్తమును నూతనమైనవిగా చేశాడా, చేస్తున్నాడా? చదవండి. చేయుచున్నానని చెప్పాను. చేయుచున్నానని అంటే జరుగుతుందా లేకపోతే జరిగిందా? జరుగుతుంది. రైట్. ఆ జరిగిన తర్వాత అయ్యేదే 2వ వచనంలో చెప్తా ఉన్నాడు. నూతనమైన యెరూషలేము. చాలు. నూతనమైనది అని అంటే క్రొత్తదిగా చేయబడిందా
లేకపోతే క్రొత్తదిగా అవుతుందా? క్రొత్తదిగా చేయబడింది. రైట్, క్రొత్తదిగా చేయబడింది. ఇక్కడ 5వ వచనంలో ఏం చేస్తూ ఉన్నాడు? దాన్ని క్రొత్తదిగా చేస్తూ ఉన్నాడు. దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? క్రొత్తదిగా చేస్తూ ఉన్నాడు. రైట్, ఇప్పుడు క్రొత్తదిగా చేయడాన్ని ఆ తర్వాత ఉన్నదాన్ని పాడు చేసేసి మళ్ళీ తిరిగి కట్టడాన్ని మనం 2 విధాలు అర్థం చేసుకోవచ్చు. మొదటిది ఎట్లా అంటే, మీరు ఇక్కడ ఒక స్థలం తీసుకున్నారు అనుకోండి. ఈ స్థలంలో ఏం లేదు, ఈ స్థలంలో ఏం లేదు, ఈ స్థలంలో ఏం లేదు కాబట్టి మీరు ఏం చేశారు? ఒక ఇల్లు కట్టుకుందామని కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు కొత్తదా పాతదా? కొత్తది. రైట్, ఇప్పుడు మళ్ళీ ఏమైంది? మీరు ఇల్లుని ఏం చేశారు? మళ్ళీ కలర్ వేసి పెయింటింగ్ చేసి కొత్తగా చేశారు. అక్కడక్కడ ఒక్కలు అంటే ప్యాచెస్ ఉంటే ఓకే, రైట్, రినోవేషన్ చేశారు. రైట్, రినోవేషన్ని మనం ఏమనుకోవచ్చు? బాగు చేయడం. రైట్, మళ్ళీ దాన్ని నూతనపరచడం, మరమ్మతులు చేయడం అని అనొచ్చు. రైట్, అయితే ఇప్పుడు అదే ఇంటిని ఇంకా నాకు ఇల్లు వద్దు, దీనికంటే కొంచెం పెద్దదిగా కట్టుకుందాం లేకపోతే చిన్నదిగా కట్టుకుందాం అని అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఇల్లుని కూలగొట్టేసి మళ్ళీ కట్టుకుంటారు. ఇప్పుడు ఇదేంటి? మళ్ళీ క్రొత్తదిగా చేయడం అంటారా? నేను ఉన్నదాన్ని ఏం చేసేసారు? కూలగొట్టేశారు. కూలగొట్టేసి మళ్ళీ మీరు ఏం చేశారు? కొత్తది మరొకటి ఆరంభించారు. రైట్, నిర్మిస్తూ ఉన్నారు మరో దాన్ని. కానీ దేవుడు మన జీవితాలలో అటువంటి దేన్ని కూడా చేయట్లేదు. అంటే జీవితాన్ని మీరు కొత్త ఇల్లులాగా భావిస్తే మరణాన్ని ఆ కొత్త ఇంటిని లేకపోతే ఇంటిని కూల్చడం అని అనుకుంటే మనము ఈ ఇందాక చెప్పినట్టు రినోవేషన్ అన్నాం కదా, రినోవేషన్ ఏమని అనుకోవచ్చు మనము? రిజరెక్షన్ అంటే పునరుద్ధానం అని అనుకోవచ్చు. అదే ఉన్నదాన్ని మొత్తానికి కూలగొట్టేసి లేదు ఇది పాడైపోయింది, నేను మళ్ళీ కొత్తదాన్ని కట్టుకుంటాను అని అన్నాను అనుకోండి, ఇక్కడ మనకి ఏం కనబడుతూ ఉంది? కేవలం కట్టడం, కూలగొట్టడం తప్పితే దాన్ని మళ్ళీ పునర్నిర్మించడం కానీ లేకపోతే ఏమంటారు కానీ ఉన్నట్టు చెప్పారు, మరమ్మతులు కాదు, దానికంటే ముందు పాత మంచి వాడు పునరావతరించడమా ఏదో పునరుద్ధరించడం, కరెక్ట్ అది. సో దేవుడు మన జీవితాల పట్ల కూడా ఆయన కేవలము కట్టి కూలగొట్టేయట్లేదు. అంటే ఇక నువ్వు బతికావు చచ్చిపో అని చెప్పట్లేదు ఆయన. ఆయన ఏమంటున్నాడు? నువ్వు పుట్టింది దేనికోసము? బ్రతకడానికి, అంటే జీవించడానికి. సస్టైన్ అని అంటాం. సస్టైన్ అంటే బ్రతుకొని కొనసాగించుకోవడం. బ్రతుకొని కొనసాగించుకోకుండా మనం మరణంతో అయిపోయాం అనుకోండి, అది ఏమవుతుంది? అక్కడితో ఇంకా మన జీవితం అయిపోతుంది. అందుకే ఇక్కడ చదవండి 8వ వచనం 21లో, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇప్పుడు మనం అనుకున్నటువంటి పద్ధతి అంటే ఒక ఆర్డర్ అనుకున్నాం కదా, ఒక ప్యాటర్న్. అందులో జీవితం అంటే జీవం, లైఫ్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. తర్వాత వచ్చేది ఏంటి? మరణం. ఈ మరణం మొదటి మరణమా 2వ మరణమా? మొదటి మరణం. మొదటి మరణాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. మొదటి మరణాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. రైట్. మొదటి మరణాన్ని జయించిన మనము
తర్వాత ఏం చేయాలి? పునరుద్ధరించబడాలి, లేక మళ్ళీ జీవితాన్ని కొనసాగించాలి. అంతేగాని మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ చదవడం అనేది లేదు, పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? మళ్ళీ చదవడం అనేదాన్ని మళ్ళీ పెట్టుకో. మనం తిరిగి ఆలోచించవద్దు. అందుకే దేవుడు మన కోసం ఆయన రాయించి ఏమంటున్నాడు అంటే, జీవితం అనేది ఇక్కడ మనం కొనసాగిస్తున్నాం. ఎక్కడ ముగింపు? దానికి ముగింపు లేదు. ముగింపు మనమే వేసుకుంటాం. ఎట్లా? పాపం ద్వారా మొదటి మరణాన్ని కొని తెచ్చుకున్నాం. ఆ పాపాన్ని మళ్ళీ మనము కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? రెండవ మరణం కూడా వస్తుంది. కాబట్టి పాపాన్ని కాదు మనం కంటిన్యూ చేయాల్సింది. దేన్ని కంటిన్యూ చేయాలి? కరెక్ట్. దేన్ని కంటిన్యూ చేయాలి? పరిశుద్ధతను కంటిన్యూ చేయాలి. గత వారం 2 వారాలు నేను చెప్పిన దాంట్లో మనం చదువుకుంటుంది ఏంటి? ప్రోగ్రెసివ్ ట్రాన్స్ఫర్మేషన్, అవునా? లేకపోతే ప్రోగ్రెసివ్ సైంటిఫికేషన్ అంటే పురోగమనమైనటువంటి, లేకపోతే పురోగతి చెందేటువంటి పరిశుద్ధత. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదు. చాలు. మన పోలిక చెప్పున నరులను చేయుదాము అన్నదాన్ని నేను ఏమని చెప్పాను? దేవునికి ఉన్నటువంటి గుణాలలో ఆయన కొన్ని గుణాలను మనకి ఏం చేశాడు? ఇచ్చాడు. రైట్. ఆ గుణాలలో ఒకటైనటువంటి గుణం ఏంటి? పరిశుద్ధత. ఏంటా గుణం? పరిశుద్ధత. మనల్ని చేసినప్పుడు దేవుడు ఏ విధంగా చేశాడు? చెడ్డవారిగా చేశాడా? సరి లేని వారిగా చేశాడా? మంచివారిగా చేశాడు. అంటే ఇక్కడ 31వ వచనంలో అందుకే వచ్చేవారికి కింద ఏమంటున్నాడు దేవుడు? తాను చేసినది యావత్తు, అంటే సృష్టి మాత్రమే కాదు, సృష్టిలో భాగమైనటువంటి మనుషులు కూడా ఏమంటున్నాడు? చాలా మంచిదిగా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాడు, బదులిస్తూ ఉన్నాడు దేవుడు. రైట్. ఇప్పుడు మనిషి ఎక్కడ చెడిపోయినాడు? మరి మనిషి ఎక్కడ చెడిపోయాడు? రైట్. ఒకసారి అది కూడా చూసి ఊహించుకుందాం. 3వ అధ్యాయము దానికంటే ముందు 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదే ఉంది. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. చాలు. ఇలా అపవాది వచ్చి అవ్వతో మాట్లాడడం, అవ్వ తన మాటలన్నింటినీ విని ఇక్కడ 5వ వచనం వాడు ఏమంటున్నాడు చూడండి. ఏదైనా మీరు వాటిని తినదినమున మీ కన్నులో తెరవబడిననియో మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు. రైట్. ఇప్పుడు చూడండి 5వ వచనం తర్వాత ఆలోచించండి. చదవండి సిస్టర్. 5 6వ వచనానికి మనం వెళ్ళే ముందు 5వ వచనం మరొకసారి చదివి వెళ్దాం. ఎలాగనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడునని మీరు చాలు. ఆదాము అవ్వలు పండు తినకముందుకు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? మంచి చెడులు ఏమిటో తెలియవు. మరి మంచి చెడులను చెప్పేవారు ఎవరున్నారు? ఆదామవ్వకి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. రైట్. అయితే వీళ్ళు దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించకుండా ఏం చేశారో చూడండి. ఇక్కడ ఒకసారి 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. దేవుడైన యెహోవా
తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదేవునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను చాలు ప్రతి దాన్ని పెట్టాడు దేవుడు. ప్రతి దాన్ని పెట్టి ఆ తోట మధ్యలో ఇంకో 2 చెట్లను కూడా పెట్టాడు. ఒకటి జీవవృక్షం. చాలా ఆగుదాం ఇక్కడ. జీవవృక్షం అంటే జీవవృక్షం ఇందాక నేను చెప్పినట్టు మనకి ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ దాంట్లో ఇక్కడ ఏముంది? మొదట్లో జీవం రైట్. రెండవది మరణం. అయితే మనము ఇక్కడి వరకు రావద్దు. ఇక్కడి వరకు రాకుండానే మనం ఏం చేయాలి? జీవితాన్ని కొనసాగించాలి. జీవితాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి. రైట్. అయితే ఇక్కడ దేవుడు మనకి 2 ఆప్షన్స్ పెట్టాడు. ఒకటి నువ్వు కొనసాగించుకోవచ్చు అంటే స్ట్రేట్ లైన్లో మనము పయనించవచ్చు. ఇంకోటి ఏంటది? చదవండి. రెండవ మార్గం మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాలి. ఇప్పుడు చాలా సిస్టర్, ఇప్పుడు ఇంకో చెట్టు ఉంది. ఇంకో చెట్టు ఏంటది? మంచి చెడులను తెలివినిచ్చు చెట్టు. రైట్. మంచి చెడును తెలివినిచ్చు చెట్టుని ఎందుకు పెట్టాడు? అంటే చెట్టు అది ఎంచుకునే మార్గం. రైట్. అక్కడ రూపకలంకారంగా దేవుడు వారితో మాట్లాడుతూ అంటే ఇశ్రాయేలులతో మాట్లాడుతూ జీవవృక్షం అంటే ఎవరు? ఇప్పుడు యోహాను సువార్త ఇక్కడ ఉంది కదా, నేనే మార్గమును సత్యమును జీవము. రెఫరెన్స్ తప్పది 14:6. రైట్. ఇప్పుడు మనం ఎంచుకోవాల్సిన మార్గం ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తులోనే మనకి ఏముంది? జీవం ఉంది. రైట్. జీవ మార్గం. ఇప్పుడు జీవవృక్షం ఎవరు? యేసుక్రీస్తు వారు. రైట్. ఇప్పుడు మంచి చెడును తెలియనిచ్చే వృక్షం ఎవరు? అపవాది కాదు, మన తెలివితేటలు. అవునా? 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఏం చేశాడు? ఆయన పోలికగా మనని చేశాడు. అందులో మనకి తెలివినిచ్చాడా? ఎంచుకున్నటువంటి స్వేచ్ఛనిచ్చాడా? అవునా కాదు? ఇచ్చాడు. స్వేచ్ఛనిచ్చాడు. రైట్. అయితే ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుంది, విత్ గ్రేట్ పవర్ కమ్స్ ఎప్పుడు వినలేదా? విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీ దగ్గర ఆలోచించే శక్తి ఉందనుకోండి, ఆ శక్తిని సరిగా ఉపయోగించేటువంటి బాధ్యత ఎవరిది? మనది. అర్థమవుతుందా? ఆలోచించేటువంటి శక్తి లేకపోతే ఏదైనా పని చేసేటువంటి శక్తి మనకి ఉంది. దాన్ని మంచి పని కొరకు కాకుండా అడ్డమైనటువంటి వాటి కొరకు మనం వాడితే దాని యొక్క బాధ్యత ఎవరు తీసుకున్నట్టు? మనమే. దానికి బాధ్యులం ఎవరు? మనమే. అవునా కాదు? రైట్. అయితే ఇక్కడ దేవుడు మనకి ఏం చేశాడు? ఆ స్వేచ్ఛని, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని మనము బాధ్యత రహితంగా చేయాలా లేకపోతే బాధ్యతబద్ధంగా చేయాలా? బాధ్యతబద్ధంగా చేయాలి. రైట్. ఇప్పుడు ఏం చేశాడో చూడండి. మంచి మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు రమ్యమైనది ఇక్కడ రైట్. చదవండి. చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని
తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. అతను కూడా తిన్నాడు. ఏం చేశాడు? ఇద్దరికి తెలుసు, అవునా? ఇద్దరికి ఏమని తెలుసు? తినకూడదని తెలుసు. కానీ వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకున్నారు? జీవ మార్గాన్నా లేకపోతే సొంత మార్గాన్ని? సొంత మార్గాన్ని ఎంచుకున్నారు. ఏం చేశారు? సొంత మార్గాన్ని ఎంచుకోవడం వల్ల ఏమేమి వచ్చింది భూమి పైన? సొంత మార్గంతో మరణం వచ్చింది. మరణంతో ఏమొచ్చింది? ఇంకేం వచ్చింది మరణంతో పాటు? ఏమంటున్నానంటే చెప్పండి. ఆశనా? ఇది అన్నారు మీరు. ఓకే, ఆశ. ఆ తర్వాత పాపంతో మరణం వచ్చింది లోకానికి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడమే పాపమా? ఓకే, దాని గురించి మనం నెక్స్ట్ వారం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ 2 మార్గాలు పెట్టాడు దేవుడు. ఒకటి దేవుడు మన కోసం డిజైన్ చేసినటువంటి ఒక మార్గం. ఏ మార్గం అది? జీవ మార్గం. ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. రైట్. అయితే మనం ఏం చేసాం? దాన్ని మన సొంత ఆలోచనలతో మన సొంత మార్గాన్ని మనము ఎన్నుకున్నాం. మన సొంత మార్గాన్ని ఎన్నుకున్నా కానీ దేవుడు మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ కరెక్ట్ మార్గంలోకి తీసుకొచ్చాడా? తీసుకొస్తున్నాడు. రైట్. ఇప్పుడు ఇంకో 3 పదాలు చెప్పి నేను ముగించేస్తాను. ఇందాక 3 పదాలు నేర్చుకున్నాం కదా. ఒకటి ఏంటి? జననం, మరణం, పునరుత్థానం. లేకపోతే జీవం, మరణం, పునరుత్థానం. ఇప్పుడు ఇంకో 3 పదాలు చెప్తాను చూడండి. క్రమం అంటే ఆర్డర్. రైట్. అక్రమం అంటే అక్రమం. రైట్. సరిగా లేనిది అంటే క్రమానికి వ్యతిరేకమైనది అక్రమం. లేకపోతే ఇంకేమనొచ్చు దాన్ని? ఇంకో పదం చెప్పండి దానికి. అతిక్రమించడం కాదు. ఆర్డర్ ఒకటి చెప్పాను, డిసార్డర్ 2. డిసార్డర్కి ఇందాక ఏం చెప్పారు మీరు? అక్రమం అని చెప్పారు. అంటే క్రమము కానిది, లేకపోతే క్రమము లేనిది. రైట్. ఇప్పుడు ఇంకో పదాన్ని చెప్తాను. ఓకే. నాన్ ఆర్డర్ అంటే నేను అందుకే ఇందాక చెప్పాను. డిసార్డర్ అంటే క్రమం కానిది లేకపోతే లేనిది. నాన్ ఆర్డర్ అంటే కాదు, క్రమరహిత్యం అంటే క్రమం అసలు లేనిది. అర్థమవుతుంది? అయితే దానికి దేనికి తేడా ఏంటంటే చెప్తాను చూడండి. మనము ఒక ఇల్లు కట్టుకున్నాం, ఓకేనా? ఇల్లు కట్టేసి ఇల్లు వద్దులేని చర్చ్ తీసుకున్నాం. చర్చ్లో ఉన్నాం కాబట్టి ఈ ఉదాహరణ తీసుకుంటాం. చర్చ్కి మనం వస్తున్నాం అనుకోండి. వచ్చే ముందు చర్చ్లో కుర్చీలు ఎలా ఉండాలి? ఏం చేయాలి? చక్కగా అన్నింటినీ పరచాలి. ఎక్కడ? క్రమంగా పేర్చాలి అన్నింటినీ. అవునా కాదు? అవునా? రైట్. ఇప్పుడు క్రమంగా పరిచిన దాన్ని మనం ఏమంటున్నాము? క్రమంగా ఉన్నాయని అంటున్నాము. రైట్. ఇది ఆర్డర్. ఇప్పుడు డిసార్డర్ అంటే క్రమంగా లేకపోవడం. మీరు వచ్చేసి ఇక్కడ ఉన్న కుర్చీని ఏం చేశారు? ఇక్కడ పక్కన జరిపారు అనుకోండి. అదేమవుతుంది? క్రమం లేనిదిగా అక్రమంగా మారిపోతుంది. రైట్. ఇప్పుడు క్రమరహిత్యం అంటే నాన్ ఆర్డర్.
నాన్ ఆర్డర్ అంటే అసలు కుర్చీలు లేవు, కానీ కుర్చీలని మనము ఆర్డర్లోకి తీసుకొస్తున్నాం. అర్థమవుతుందా? కుర్చీలు లేవు, కానీ కుర్చీలను మనం ఏం చేస్తున్నాము? పేర్చి, అంటే కుర్చీలు అక్కడ పెట్టుబడి ఉన్నాయి, వచ్చే వారికి మనము దాన్ని సిద్ధపరుస్తున్నాం అనుకోండి. దాన్ని ఏమంటాము? క్రమరాహిత్యం. అంటే క్రమమే లేదు అక్కడ, ఇంకా దాని క్రమం గురించి మాట్లాడుకునే స్కోప్ కూడా ఉండదు. అర్థమవుతుందా? అయితే దేవుడు ఈ సృష్టిని మొత్తాన్ని చేసి ఒక క్రమంలో పెట్టాలని అనుకున్నాడు. క్రమంలో పెట్టాడా లేదా అన్న దాన్ని ఒకసారి చూసి ముగించుకున్నాము. 31వ వచనం చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. చాలా సిస్టర్, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు ఏ విధంగా ఉంది? అది చాలా బాగుంది, చాలా మంచిదే ఉంది. అంటే ఆర్డర్లో పెట్టాడు. రైట్. పెట్టిన తర్వాత 2వ వచనంలో ఏమంటున్నాడో కింద చూడండి. 2వ అధ్యాయంలో 1వ వచనం. దేవుడు తాను చేసిన తన పని రైట్ 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. విశ్రమం అంటే రెస్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, కుర్చీలన్నింటినీ పర్చేశారు. ఓకే, కుర్చీలు కదలకుండా అవి ఎక్కడైతే పరిచారో ఎక్కడైతే పెట్టారో అక్కడే ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాం? మనము ఏమంటాం? ఉదాహరణకి ఇంగ్లీష్లో చైర్స్ ఆర్ ఎట్ రెస్ట్ అని అంటాం. చైర్స్ ఆర్ ఎట్ రెస్ట్ అంటే ఏంటన్నట్టు? కుర్చీలు ఎక్కడ పెట్టినాయి అక్కడే ఉన్నాయి. చైర్స్ ఆర్ ఎట్ అన్రెస్ట్ అంటే రెస్ట్కి ఆపోజిట్ ఏంటి? అన్రెస్ట్. అన్రెస్ట్ అంటే ఏంటి? ఎవరు కూర్చుంటే పర్లేదు, కానీ కుర్చీలు ఎక్కడ ఉండాలో అక్కడ లేకుండా అడ్డం మళ్ళీపోవడం, లేకపోతే అడ్డం ఉండడం, వీటిని మనం ఏమంటాం? క్రమం లేకపోవడం. రైట్. అంటే కుర్చీలు ఏమవుతున్నాయి? అవి ఉన్న చోట ఉండట్లేవు, అవి వేటికి గురైనాయి? అవిశ్రాంతికి గురైనాయి. అర్థమవుతుందా? ఇక్కడ విశ్రమించడం అంటే దేవుడు తాను చేసినటువంటి ప్రతి ఒక్క దాన్ని చూస్తూ ప్రతిదీ కూడా భలే ఉంది అని అంటే, ఏది నేను దేని కొరకైతే చేశాను అంటే ఈ కుర్చీ ఉంది దేనికోసం? అది మనం కూర్చోడానికి. ఈ మైక్ ఉంది దేనికోసం? అది మాట్లాడేది, నేను మాట్లాడేది మీకు దూరంలో ఉన్నా కూడా వినబడేందుకు. అవునా? ఇప్పుడు ఇది మైక్ పని చేయకుండా చైర్ పని చేసింది అనుకోండి, ఏమంటాం దాన్ని? క్రమమా అక్రమమా? రైట్, అక్రమం. ఏమంటాం దాన్ని? అక్రమం. రైట్. ఇప్పుడు మనిషి దేవుడు సృష్టిని చేసినప్పుడు ఏ విధంగా ఉందని చెప్తున్నాను నేను? క్రమంగా ఉంది. రైట్. క్రమంగా ఉన్నదాన్ని మనిషి ఏం చేశాడు? చెడిపేశాడు. రైట్. చెడిపోయేదాన్ని ఏమంటాం మనం? అక్రమం అని అంటాం. అంటే డిసార్డర్ లేకపోతే నాన్ ఆర్డర్. ఏమంటాం? అర్థమవుతుందా? రైట్. అన్ఆర్డర్డ్ అంటారు. చెడిపేసిన తర్వాత ఇప్పుడు కుర్చీ అక్కడ పెట్టాం, మనం పెట్టేసి దాన్ని రెస్ట్లో ఉంచాం. అంటే ఎవరైనా వచ్చి కూర్చోవడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఆ ఉన్న దాన్ని మనం ఏం చేసామంటే వచ్చి దాని కాలో లేకపోతే దాని చెయ్యో ఏదో ఒకటి మనం విరగొట్టేసాం అనుకోండి, ఏమైపోయింది? అది ఆ పనికి రానిదిగా అయిపోయింది. అంటే పనికొచ్చే వాటిగా చేసిన దాన్ని మనం ఏం చేసాము? పనికి రానిదానిగా చేసాము.
అంటే దాని ఫంక్షన్ ఏంటి? ఫంక్షన్ సరిగా నిల్చోవడం, సరిగా నిలబడడం. దాని కార్యం లేకపోతే దాని ధర్మం ఏంటి? ఫంక్షన్ అంటే ధర్మం. దాని ధర్మం ఏంటి? కూర్చునే విధానం ఉండాలి. మనం వచ్చి దానిపైన కూర్చుంటే అది మనం బరువును ఆపి మనకి దృష్టాంతం కలిగజేయాలి. కానీ అది వదిలేసి అది ఏం చేసింది? మనం వచ్చి కూర్చుంటే కింద పడేసింది అనుకోండి, దాన్ని ఏమంటారు? దాని ధర్మాన్ని అది నెరవేర్చలేదు. ఈ పెన్ను దీనికోసం, రాయడానికి కోసం. ఈ పెన్ను రాయకుండా ఇంకేదో చేసింది అనుకోండి, ఇది దాని ధర్మాన్ని పూర్తి చేస్తున్నట్ట కాదు. అర్థమవుతుందా? దేవుడు మొదట్లో ఏం చేశాడు? సృష్టిని చేసిన తర్వాత దానికి ఏమిచ్చాడు? క్రమంలో పెట్టాడు. అన్నింటినీ క్రమంలో పెట్టి దానికి ఏం చేశాడు? ధర్మాన్ని ఇచ్చాడు. అవునా? ఒకసారి చూద్దాం. 21వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం. దేవుడు 20 నుంచి చదవండి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పొదించిన కాకనియో, పక్షులు భూమిపైన ఆకాశ విశాలము ఎగురును కాకనియో పలికాను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాను. ఫస్ట్ క్రియేషన్, రైట్, క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు అది మంచిదాన్ని దేవుడు చూశాడు. ఏంటి? ఆర్డర్, రైట్. ఎప్పుడు చదవాలి? దేవుడు ఇప్పుడు ఫంక్షన్ ఇస్తా ఉన్నాడు. అంటే అది నెరవేర్చవలసినటువంటి ధర్మాన్ని దేవుడు దానికి ఇస్తా ఉన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి నుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించిన రాకని వాటిని ఆశీర్వదించాను. చాలు. ఏం చేశాడు? మొదట్లో వాటిని అన్నింటినీ ఆయన సృజించాడు. సృష్టి అయిపోయింది. ఆ తర్వాత దాన్ని అంతటినీ చూసిన తర్వాత ఏమన్నాడు దేవుడు? మంచిగా ఉంది. అంటే ఆర్డర్లో ఉంది, రైట్. ఇప్పుడు ఆర్డర్లో ఉన్నదానికి ఏం చేయాలి? ఒక పని అనేది ఉంటుంది, అవునా కదా? సృష్టించిన దానికి లేకపోతే ఒక చేసిన వస్తువుకి ఏముంటుంది? దానికి ఒక పని ఉంటుంది, లేకపోతే దానికి ఒక ధర్మం ఉంటుంది. పెన్ను రాయాలి, అది రాయడానికి. కళ్ళద్దాలు నేను వేసుకుంటే నా కనుగొని చూపించడానికి. ఇలా దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తూ రావాలి, రైట్. ఇక్కడ పక్షులకి కూడా దేవుడు ఏం చేశాడు? ఒక ధర్మాన్ని ఇచ్చాడు, అవునా? రైట్. ఈరోజు సృష్టిలో మనం చూస్తే మనిషి తప్పితే మిగతా అన్నీ కూడా ఏమవుతున్నాయి? వాటి క్రమం చెప్తున్నా వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తూ వస్తుంది. కానీ మనిషి చేసినటువంటి అక్రమం ద్వారా సృష్టి కూడా ఏమైంది? డిస్టర్బ్ అయిపోయింది, రైట్. ఇక్కడ ఈ మార్గం అనేది ఉంది కదా, ఈ మార్గం ఏంటిది? ఈ మార్గం అనేది ఫంక్షన్, అంటే ధర్మం. దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని ఏం చేశారు? త్రోవ తప్పడం ద్వారా ఎక్కడికి వచ్చేసాడు మనిషి? అధర్మంలోకి వచ్చేసాడు. అర్థమవుతుందా? అధర్మంలోకి వచ్చేసరికి ఇప్పుడు సృష్టి మొత్తం ఏమైంది? డిస్టర్బ్ అయిపోయింది. సృష్టి మొత్తం ఏమైంది? డిస్టర్బ్ అయిపోయింది, రైట్. డిస్టర్బ్ అయ్యేసరికి మనకి జరగవలసిన వాటన్నిటినీ ఒకసారి ఆ మాట కూడా చూసుకున్నాము. ఒక్క మాటను చూసుకోండి, మనం ముగిద్దాం. చాక్లెట్ సర్వీస్ చాక్లెట్ ఇస్తాం. అప్పుడు అటు కూర్చో, ఇటు కూర్చో, ఇక్కడ కూర్చో, అటు కూర్చో.
రైట్. ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి నుంచి. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనివ్వకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టియందును మానవ దృష్టియందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారులకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువైపు కలుగును. నీ రాబడి అంతటిలో చాలా ఇష్టం. అట్లాగే 13వ అధ్యాయం దీంట్లోనే జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరాన్ని సంపాదించడం కంటే జ్ఞాన లాభం అంతా మేలు. 10. అప్పుడు 13:10 గర్భం వలన జగనమే పుట్టును, జ్ఞానం కలుగు. చాలు బ్రదర్. 10. అట్లాగే 20:18 జరగాలి. 20:18 ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకముగల నాయకుడివై యుద్ధము చేయు. చాలు. రైట్. ఉద్దేశములు ఆలోచన చేత ఏమవుతాయి? స్థిరపరచబడుతాయి. ఉద్దేశాలు అంటే ఇంటెన్షన్స్, థాట్స్, ఇవన్నీ కూడా మనం ఏమనొచ్చు? ఉద్దేశాలు. ఆలోచన చేత అంటే మనం చేసేటువంటి ఆలోచన ద్వారా అవి ఏమవుతాయి? స్థిరపరచబడతాయి. డెసిషన్స్ విల్ డిసైడ్ ఆర్ డెస్టినీ ఆర్ డైరెక్షన్. ఏమంటాం? డెసిషన్స్ విల్ డిసైడ్ అవర్ డెస్టినీ ఆర్ డైరెక్షన్. అంటే ఇక్కడ సింపుల్గా తెలుగులో చెప్తుంది ఏంటి? మన ఉద్దేశాలు అవన్నీ కూడా మనం చేసేటువంటి ఆలోచన ద్వారా అవి స్థిరపరచబడతాయి. మనిషి ఆ రోజు ఆలోచించింది ఏంటి? తన సద్బుద్ధిని ఆధారం చేసుకున్నాడు. తన సద్బుద్ధిని ఆధారం చేసుకోవడం ద్వారా ఏమైంది? తన డెస్టినీ ఎటువైపు వెళ్ళింది? మరణం వైపు. సొంత మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఎన్నోసార్లు మనం చదువుకున్నాం కదా, ఎవరైనా కృపా కనికరం గలవాడు. అవునా? అవునా కదా? రైట్. ఒకసారి మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం తీసుకున్నాము. దేవుడు ఒక నిమిషం, దేవుడు తాను చేసినటువంటి అన్నింటినీ కూడా ఏ విధంగా ఉందని అన్నాడు? చాలా మంచిదిగా ఉందని అన్నాడు. ఆర్డర్లో పెట్టి ఇవన్నీ కూడా ఎవరి చిత్తానికి అనుకూలంగా జరగాలి. దేవుని చిత్తానుకూలంగా ప్రతిదీ జరగాలి. కానీ మనిషి చేసినటువంటి ఒక
తప్పు వల్ల, అక్రమం వల్ల ఏమైందో చూడండి. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. చాలు. నీ చిత్తము, దేవుని చిత్తము ఎక్కడ నెరవేరుతుంది, ఎక్కడ నెరవేరట్లేదు? పరలోకమందు అది నెరవేరుతూ ఉంది. కానీ భూమిపైన అదేమవ్వట్లేదు, నెరవేరబడట్లేదు. కాబట్టి యేసుప్రభు వారు చేసినటువంటి మాట ఏంటి, ప్రార్థన ఏంటి? ఇక్కడ కూడా భూమిపైన కూడా ఎవరి చిత్తం నెరవేర్చబడాలి? దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఇప్పుడు దేవుని చిత్తం మనం నెరవేర్చాలి, లేకపోతే అది నెరవేర్చబడాలి అని అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుడు సర్వశక్తిమంతుడు కదా, అవునా? రైట్. ఆయన ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు, అవునా కాదు? ఇప్పుడు ఏమైనా చేయవచ్చు అంటే తన చిత్తాన్ని కూడా భూమిపైన నెరవేర్చుకోగల శక్తి ఆయనకి ఉంది. కానీ దేవుడు ఎంతో మంచివాడు అంటే ఏది కూడా బలవంతంగా ఆమోదించి చేయించుకోడు. రైట్. ఇక్కడ దేవుడు మన కోసం పెట్టినటువంటి మార్గాన్ని మళ్ళీ దేవుడు చూపిస్తూ ఏమంటున్నాడు? యోహాను సువార్త పైన చదవండి. నేనే మార్గమును, సత్యమును, జీవమును, తండ్రి వద్దకు రాలేదు. ఒకప్పుడు పాపం చేసి తండ్రి వద్ద నుండి మనం అంతా కూడా దూరం అయిపోయాము. కానీ ఆ తప్పును తిరిగి మన కొరకు సరిచేయడానికి దేవుడు ఏం చేశాడు? రైట్. ఒక ప్లాన్ అనేది దేవుడు సిద్ధపరిచాడు, అవునా? దేవుడు సిద్ధపరుస్తూ మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు? ఇక్కడ దేవుని ప్లాన్ కనబడతా ఉంది సగంలో, అవునా? నెక్స్ట్ సగం ఏముంది? నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి వద్దకు రావడం అంటే ఏమంటున్నట్టు? మీరు రండి అని చెప్తున్నట్ట, లేకపోతే మీరు రాకండి అని చెప్తున్నట్ట? రండి అని చెప్తున్నట్టు. రండి అని చెప్తున్నప్పుడు మనము వదిలేసాను. రండి అని చెప్తున్నప్పుడు మనం రావాలా, లేకపోతే వెళ్ళిపోవాలా? రావాలి. అంటే ఇక్కడ ఏం కనబడుతున్నాయి? రెండు విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి, దేవుని బాధ్యత. ఆయన మళ్ళీ సృష్టిని క్రమంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నాన్ని మనం ఏం చేయాలి? గౌరవించి సపోర్ట్ చేస్తూ దానికి లోబడి విధేయులైనటువంటి కుమారుని మనం ఏమవ్వాలి? జీవించాలి, నడుచుకోవాలి. కాబట్టి దానికి ఏముంది? మానవ బాధ్యత మనకు ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు మానవ బాధ్యత అట్లాగే దేవుని బాధ్యత రెండు కలిస్తేనే ఏమవుతాయి? దేవుని చిత్తం అనేది భూమి మీద నెరవేర్చబడుతుంది. దేవుని చిత్తం ఏంటో మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చదవండి, కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చదవండి. మీకు దేవుని చిత్తం ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ఏం నేర్చుకున్నాం ఈరోజు మనం? రెండు విషయాలు. దేవుడు మనకంటూ ఒక జీవన విధానాన్ని పెట్టాడు. విధానం అంటే ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. అదేంటి? మనం నిరంతరం జీవిస్తూనే ఉండాలి, మరణంతో మనం ఆగిపోవద్దు అని చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు ఆర్డర్ అంటే క్రమంగా ఉన్నదాన్ని మనిషి ఏం చేశాడు? తన సొంత ఆలోచన ద్వారా అక్రమంగా మార్చి ఏం చేశాడు? పనికి రావాల్సిన మనల్ని, పనికి రావాల్సిన సృష్టిని ఏం చేశాడు? పనికి రానిదానిగా చేశాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ దాన్ని సరి చేస్తూ, బాగు చేస్తూ, దేనికోసమైతే మనం సృష్టింపబడ్డామో, దేనికోసమైతే సృష్టింపబడిందో తిరిగి ఆ స్థితికి దేవుడు దాన్ని తీసుకొస్తాము. మిగతా విషయాలు దేవుని కృపగా మరొక ఆదివారం నేర్చుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని నేర్చుకున్నాం. అందరూ కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. అతి పరిశుద్ధుడా
తండ్రి నాయన మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన మా జీవితాలు ఏ విధంగా ఉన్నారు తండ్రి, మీరు రాయించారు. రాయిస్తే సరిపోదండి నాయన, మా కొరకు యేసుప్రభు వారిని పంపించి తండ్రి మనిషి యొక్క జీవితం ఈ విధంగా ఉంటుందని మరి తండ్రి మీరు తెలియజేశారు. జననంతో జీవితం మొదలై తండ్రి ఆ తర్వాత మరణంలాగా తండ్రి ఈ లోకాన్ని జయించి తిరిగి తండ్రి నేను నెత్తిలుగా తండ్రి మీ సన్నిధిలో మీ మధ్యలో మేమంతా కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఆనందిస్తూ తండ్రి మీ యొక్క గడిపే భాగ్యాన్ని మాకందరికీ అనుభవిస్తున్నందుకు మీకు ఆస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. అటువంటి జీవిత విధానంలో మేము కేవలం తండ్రి మొదటి మరణంతో ఆగిపోకుండా రెండవ మరణానికి చేరకుండా తండ్రి మరొకసారి మా యొక్క సొంత ఆలోచనను స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మీరు తండ్రి చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని తండ్రి మేము ఆశ్రయించి దాన్ని ఆలోచించి తండ్రి తిరిగి మీ వద్దకు వచ్చే తండ్రి మీరు కుమారులుగా కుమార్తెలుగా ఉండటం పరిశుద్ధాత్మ సాయాన్ని మనందరికీ కూడా అనుగ్రహించండి. ఇంకా మాలో ఎవరైనా తండ్రి తప్పిపోయి ఉంటే, ఇంకా మీ యొక్క మార్గాన్ని కనుగొనకపోయి ఉంటే తండ్రి ఈరోజు ఈ నిమిషం మేమంతా మీ యొక్క మార్గాన్ని కనుక్కొని ఆలోచించి వివేచించి తిరిగి మీ యొక్క మార్గంలోకి చేరి జీవిత విధానాన్ని మరొకసారి తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్ళే వారిగా ఉండటం సాయం అనుగ్రహించమని వేడుకొంచు తండ్రి. విన్న వాక్యం కేవలం విని విడిచిపెట్టేవారేం కాకుండా తండ్రి బెరేయ సంఘం వలె ఆ విధంగా ఉందో లేదో అని తండ్రి మేమంతా కూడా ఇంటికి వెళ్ళి మరొకసారి వాక్యాన్ని తండ్రి విప్పి ఆలోచించడానికి కృపను పరిశుద్ధాత్మ సాయాన్ని అనుగ్రహించమని వేడుకొంచు తండ్రి. మరొక ఆదివారం మీ కృప ద్వారా చిత్తమైతే తండ్రి వచ్చే ముందు ఈ యొక్క మాటలన్నిటిని మేము గ్రహించి తండ్రి ఆలోచించి మీకు సన్నిధిలో అడుగుపెట్టే భాగంగా మీకు కృపను అనుగ్రహించమని వేడుకొంచు తండ్రి. ఇంతవరకు మీరు మాతో ఉండి తండ్రి ఈ యొక్క కీడు ఆపద మనకు రాకుండా చక్కగా మీకు మాటలు నిర్వహణకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి. జరగబోయే కార్యక్రమాలన్నింటిలో మీరే మాకు తోడేటి ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకొంచు. అవన్నీ కూడా మీకు మహిమకరంగా మేము జరిపించాలని వివేచనను బుద్ధిని అనుగ్రహించమని వేడుకొంచు. ఈ కొద్ది మాటలు మా ప్రియ ప్రభువును రక్షకుడినటువంటి క్రీస్తు యేసు వారి నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.